హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పెక్ట్రమ్ వీడియోస్ చూస్తున్నాం కదండి. స్పెక్ట్రమ్ వీడియోస్లో చాప్టర్ 5 స్టార్ట్ చేసాము అండ్ 1 వీడియో కంప్లీట్ అయిపోయింది. మీరు చూడనట్టయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. ఇప్పుడు కంటిన్యూషన్ పార్ట్ 2 అనమాట. బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ ఎలాగా బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళింది అంతా అనేది చూద్దాము. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు కాంక్వర్ చేసుకుంటున్న టైంలో అసలు బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనం చూసినట్టయితే ఈ ముఘల్ ఎంపైర్ మొత్తంలోకి బెంగాల్ ప్రొవిన్స్ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రొవిన్స్గా మనం చెప్పొచ్చండి. ఈ బెంగాల్ ప్రొవిన్స్ అంటే మొత్తం ప్రెసెంట్ డే బంగ్లాదేశ్ అవనివ్వండి, బీహారు, ప్రెసెంట్ డే ఒరిస్సా, ఇవన్నీ కూడా బెంగాల్ ప్రొవిన్స్లోకే ఉండేవి. ఈ ఎక్స్పోర్ట్స్ బెంగాల్ నుంచి యూరోప్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ చాలా, అంటే వాళ్ళు ఏషియా నుంచి పంపించే వాటిల్లో 60% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది బెంగాల్ నుంచే వెళ్ళేవని చెప్పొచ్చు. అయితే సాల్ట్ ప్యాట్రే, రైసు, ఇండిగో, పెప్పరు, షుగరు, సాల్ట్, కాటన్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ ఇలా చాలా పంపించేవాళ్ళు. అయితే ఈ 1630s నుంచి బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్లో ఒక రెగ్యులర్ కాంటాక్ట్ అనేది ఉండేదండి. బికాస్ ఆ టైంలో ఫ్యాక్టరీస్ అనేది బలాసోర్లో, హూగ్లీ, కాసిం బజార్, పాట్నా, డక్కా ఇలా ఈ ప్లేసెస్ అన్నిట్లో వాళ్ళు ఫ్యాక్టరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే 1690sలో ఈ క్యాల్కట్టా ఫౌండేషన్ అనేది ఇంగ్లీష్ కంపెనీ ద్వారా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని మనం చెప్పొచ్చు. ఆ కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 3000 రూపాయలు అంటే $350 ముఘల్ ఎంపరర్కి కట్టేవాళ్ళు. దాని ద్వారా ఏంటి అంటే వాళ్ళు ఫ్రీగా బెంగాల్లో ఏమన్నా అమ్ముకోవచ్చు, ఏమన్నా కొనుక్కోవచ్చు, ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ $350. అదే ఇండియన్ కరెన్సీలో అయితే 3000 రూపాయలు అనమాట. బట్ వాళ్ళు పంపించేది మాత్రం $50,000 విలువైనవి వాళ్ళు సంవత్సరానికి పంపించేవాళ్ళు. మనకి కట్టింది కేవలం $350. వాళ్ళు పంపించుకున్నది $50,000 అండి. అంటే ఎంత హ్యూజ్ లాభం అనేది వాళ్ళు పొందేవాళ్ళో మనకు అర్థమవుతుంది. 1700లో ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్కి దివాన్గా అయ్యాడు అండ్ ఆయన 1727లో చనిపోయాడు. అప్పటిదాకా కూడా ఆయనే ముర్షిద్ కులీ ఖానే దివాన్గా కంటిన్యూ అయ్యాడు. ఆయన తర్వాత ఆయన మేనల్లుడైన సజావుద్దీన్ రూల్ చేశాడు 1739 వరకు. ఆ తర్వాత ఈ ముర్షిద్ కులీ ఖాన్ కొడుకైన సర్ఫరాజ్ ఖాన్ ఆ పొజిషన్ అనేది తీసుకున్నాడు. బట్ ఆయన అంత క్యాపబుల్ పర్సన్ కాకపోవడం వల్ల హీ వాజ్ కిల్డ్. అలివర్ది ఖాన్ చంపేశాడు ఆయన్ని. తర్వాత అలివర్ది ఖాన్ ఆ పవర్ తీసుకొని 1756 దాకా రూల్ చేశాడు. ఆ ముఘల్ ఎంపరర్కి ఆ ట్రిబ్యూట్స్ అనేది పే చేసేవాళ్ళు కాదు. బెంగాల్ అనేది ముఘల్ వాళ్ళ ప్రొవిన్స్ అని మనందరికీ తెలుసు. బట్ పే చేయడం అనేది ఆపేశాడు. సో ఈ రూలర్స్ అందరూ రూల్ చేసేటప్పుడు బెంగాల్ అనేది మంచి ప్రోగ్రెస్లోకి వెళ్ళింది అని మనం చెప్పొచ్చు. కేవలం ఈ రూలర్స్ వల్లే కాదండి, ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. బికాజ్ ఈ ముఘల్ ఎంపరర్ మొత్తం కూడా ఈ ఒక పక్క మరాఠాస్ నుంచి, ఒక పక్క జాట్స్ నుంచి ఈ గొడవలు, నెక్స్ట్ బయట వాళ్ళైన అహ్మద్ షా అబ్దాలీ, నాదిర్ షా, వీళ్ళతో యుద్ధాలు, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ బెంగాల్ అనేది అన్డిస్టర్బ్డ్ అండి. డిస్టర్బెన్స్ అనేది బెంగాల్లో పెద్దగా లేదు అని చెప్పొచ్చు. సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా బెంగాల్కి పడలేదు. అండ్ కల్కట్టా పాపులేషన్ కూడా మనం చూసినట్టయితే 1706లో జస్ట్ 15,000 పీపుల్ ఉండేవాళ్ళు అండి. అదే 1750కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,00,000 మంది జనాభా అయిపోయారు. అండ్ అదర్ సిటీస్ ఈ డక్కా, ముర్షిబాద్లో కూడా జనాభా అనేది బాగా పెరిగింది. ఈ గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు స్ట్రాంగ్లీ ఈ స్పెషల్ ప్రివిలేజెస్ ఇంగ్లీష్ కంపెనీ ఏదైతే ఎంజాయ్ చేస్తుందో ఆ స్పెషల్ ప్రివిలేజెస్కి స్ట్రాంగ్లీ రిసెంట్ చేశారు, అపోజ్ చేశారు. బికాస్ ఆ ప్రొవిన్స్ యొక్క ట్రెజరీకి, అంటే ఆ బెంగాల్ ప్రొవిన్స్ యొక్క ట్రెజరీకి అది ఒక హ్యూజ్ లాస్ అవుతుంది. వాళ్ళు లగ్జరీగా బతికేటికి వాటి ఖర్చులకి హ్యూజ్ లాస్ అవుతుంది అని ఒపీనియన్ పడ్డారు. సో దీనివల్ల ఏంటంటే ఇంగ్లీష్ కమర్షియల్ ఇంట్రెస్ట్స్కి బెంగాల్ గవర్నమెంట్కి మధ్య చిన్న క్లాషెస్ అనేది అలా బిగిన్ అయ్యాయి అన్నమాట. అలా బిగిన్ అయింది షార్ట్ పీరియడ్ 1757 నుంచి 1765, కేవలం 8 సంవత్సరాల టైంలో పవర్ అనేది నవాబుల చేతుల్లో నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అలివర్ది ఖాన్కి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య రిలేషన్ మనం చూసినట్టయితే 1741లో డిప్యూటీ గవర్నర్ ఆఫ్ బీహార్కి డిప్యూటీ గవర్నర్ అయిన అలివర్ది ఖాన్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిన సర్ఫరాజ్ ఖాన్ని బ్యాటిల్లో చంపేయడం అనేది జరిగి ఈ అలివర్ది ఖాన్ సుబేదార్ ఆఫ్ బెంగాల్గా ఒక హ్యూజ్ మనీ అనేది ముఘల్ ఎంపరర్కి పే చేసి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. అప్పుడు ముఘల్ ఎంపరర్ అయిన ముహమ్మద్ షాకి ఒక హ్యూజ్ అమౌంట్ అనేది పే చేశాడు. అయితే అలివర్ది ఖాన్ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 15 years రూల్ చేశాడండి. రూల్ చేసిన టైంలో ఎన్నోసార్లు మరాఠాస్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని మరాఠాస్ వాళ్ళ ఫోర్ట్ విలియం వైపు ఆక్రమణలకు వస్తున్నారు, ఫోర్ట్ విలియం పైకి దాడికి వస్తున్నారు అని చెప్పి అక్కడ మరాఠాస్ పైన దాడి చేయడం జరిగింది. తర్వాత అల్వర్దీ ఖాన్ అప్రిహెన్షన్స్ అనేది కర్ణాటిక్ రీజియన్ వైపు వెళ్ళాయి అన్నమాట. ఆ టైంలో ఆ కర్ణాటిక్ రీజియన్స్లో యూరోపియన్ కంపెనీస్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా అక్కడ లోకల్ రూలర్స్ని ఎలా పక్కకు చేసేసారు అదంతా కూడా అల్వర్దీ ఖాన్ గమనించుకొని ఈ యూరోపియన్స్ని బెంగాల్ నుంచి బయటికి తరిమేయాలి అని అనుకున్నాడు. బట్ ఆయన ఏప్రిల్ 1756లో చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత ఆయన గ్రాండ్ సన్ అంటే మనవడు సిరాజుద్దౌలా తర్వాత నవాబ్ అయ్యాడు అనమాట. ఆయన అల్వర్దీ ఖాన్కి యంగెస్ట్ డాటర్ కొడుకు అని మనం చెప్పొచ్చు. సో అల్వర్దీ ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే ఆయన కేవలం ఆయన 20వ సంవత్సరంలోనే ఆ పొజిషన్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఎన్నో ట్రబుల్స్ అనేది ఈయనకి కంటిన్యూ అయ్యాయని చెప్పొచ్చు. తన కజిన్ అయిన నవాబ్ ఆఫ్ పూర్నే షౌకాత్ జంగ్తో రైవల్రీ, తన హోస్టైల్ ఆంట్ గ్యాసతీ బేగం ఒక చైల్డ్లెస్ విడో ఆవిడతో, నెక్స్ట్ రెబెలియన్ కమాండర్ ఆఫ్ ఆర్మీ మిర్ జాఫర్ నుంచి, వీళ్ళందరి నుంచి అండ్ అప్పుడు హిందూ పాపులేషన్ నుంచి చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తూ ఉండేవాడు. ఈవెన్ ఆయన కోర్టులో జగత్ సేత్, ఓమిచంద్ర, రాయ్ వల్లభ్, రాయ్ దుర్లభ్ వీళ్ళందరూ కూడా ఆయన్ని అపోజ్ చేసేవాడు. ఈ ఇంటర్నల్ రైవల్స్కి ఈ బయట సిరాజ్ పొజిషన్స్కి తోడుగా ఈ ఇంగ్లీష్ కమర్షియల్ యాక్టివిటీ కూడా తోడైందనమాట. ఇవన్నీ రావడం, తనకి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం వల్ల సిరాజ్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి కొంచెం కౌంటర్ ప్రొడక్టివ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఆయన షకౌత్ జంగ్ని ఒక బ్యాటిల్లో చంపేశాడు. నెక్స్ట్ గసతీ బేగంని ఆయన ట్రెజర్స్ని మొత్తం కూడా సెక్యూర్ చేసుకున్నాడు. మిర్ జాఫర్ని ప్లేస్లో మిర్ మదన్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక కాశ్మీరీ ఆఫీసర్ అయిన మోహన్ లాల్ని ఓవరాల్ అడ్మినిస్ట్రేటర్గా రిక్రూట్ చేసుకున్నాడు. అండ్ ఆయన ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ లాగా యాక్ట్ చేశాడు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి చూద్దామండి. ఈ బ్యాటిల్ యొక్క ప్రిల్యూడ్ అంటే చరిత్ర, ఆ బ్యాటిల్కి కారణం ఏంటి అనేది మనం చూసినట్టయితే ఈ కంపెనీ అఫీషియల్స్ వాళ్ళ ట్రేడ్ ప్రివిలేజెస్ ఏదైతే ఆ నవాబ్ ఇచ్చాడో వాటన్నిటినీ కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు. ఆ మిస్యూజ్ చేయడం వల్ల నవాబ్ యొక్క ఫైనాన్సెస్ అన్నీ కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అంటే వాళ్ళ ఆర్థికంగా నవాబ్ని చాలా కష్టాల్లోకి తోసేసేవాళ్ళు అనమాట, వాళ్ళు మిస్యూజ్ చేస్తూ వాళ్ళ ట్రేడ్ ప్రివిలేజ్ అనేది. అండ్ ఇంగ్లీష్ వాళ్ళు కలకట్టాలో 45 చేసుకోవడం అంటే ఆక్రమించుకోవడం, మిలిటరీ సెటిల్మెంట్స్ చేయడం అనేది నవాబ్ పర్మిషన్ లేకుండా చేసేవాళ్ళు. ఇంకా కంపెనీ వాళ్ళు ఇంకా మిస్లీడ్ చేసి ఆయన్ని ఎవరైతే ఈ పొలిటికల్గా ఎవరినైతే ఆ ఏరియా నుంచి బహిష్కరించారో కృష్ణదాస్ అని ఆయన్ని సన్ ఆఫ్ రాజ్ బల్లభ్ సన్ అయిన కృష్ణదాస్ని ఆ దేశంలో నుంచి ఆ ప్లేస్ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆయనకి సపోర్ట్ చేస్తూ ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక ఇమ్మెన్స్ ట్రెజర్స్ అంటే నవాబ్కి తెలియకుండా చాలా విలువైన సంపదన అనేది ఆయనకి ఇచ్చి పంపించేశారు. సో కంపెనీ వాళ్ళు ఇదంతా జరగడం వల్ల ఈ సిరాజ్ ట్రేడ్ ప్రివిలేజెస్ అనేది మనకి తగ్గించేస్తాడు అని ముందే వాళ్ళు అనుకొని ఆ టైంకే ఈ సిరాజుద్దౌలా ఈ ఫ్రెంచ్ వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండడం జరుగుతోంది. సో ఈ సిరాజ్ కలకట్టాలో ఇంగ్లీష్ ఫోర్ట్ని సీజ్ చేసేసి ఆ మొత్తం అంతా కూడా వాళ్ళు అపోజ్ అయిపోయాడు అనమాట. సో ఆ రకంగా ఇంగ్లీష్ వాళ్ళతో ఈ సిరాజుద్దౌలాకి ఆ గొడవ అనేది అలా బిగినైంది. ఇంకొకటి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే బ్లాక్ హోల్ ట్రాజడీ అండి. సిరాజుద్దౌలా ఆల్మోస్ట్ 146 ఇంగ్లీష్ పీపుల్ని బంధించి ఒక జైల్లో ఒక చిన్న రూమ్లో సరిపోని ఒక చిన్న రూమ్లో 146 మందిని బంధించడం వల్ల సఫకేషన్, ఊపిరి ఆడక ఆల్మోస్ట్ 123 మంది చనిపోయారు అని చెప్పి అంటారు. బట్ చాలామంది హిస్టోరియన్స్, చరిత్రకారులు అయితే దీన్ని నమ్మరన్నమాట. లేదు అంటే ఈ విక్టిమ్స్ అనేది 146 మంది కాదు, ఇంకా తక్కువ మందే ఉంటారు అని చెప్పి వాళ్ళు ఒపీనియన్ రేస్ చేస్తారు.
ఇప్పుడు మనం బ్యాటరీ గురించి చూద్దామండి. రాబర్ట్ క్లైవ్ మద్రాస్ నుంచి కలకట్టాకు వచ్చాడండి. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫోర్సెస్ చాలామంది పీపుల్తో మిలిటరీ సపోర్ట్తో ఈ రాబర్ట్ క్లైవ్ మద్రాస్ నుంచి కలకట్టా వచ్చాడు. అది ఒక మంచి స్ట్రెంగ్త్ అయింది. ఈవెన్ క్లైవ్ ఏం చేశాడంటే సీక్రెట్గా ఈ మిర్జాఫర్, రాయ్ దుర్లభ్, జగత్ సేతు, ఓమిచంద్ వీళ్ళందరూ ఆల్రెడీ నేను మీకు ముందు చెప్పాను సిరాజుద్దౌలాకి అపోనెంట్స్ అనమాట. అంటే పడదు వీళ్ళతో ఒక సీక్రెట్గా ఒక ఏలియన్స్ అనేది ఫామ్ చేసి ఏమని డీల్ చేసుకున్నారంటే మిర్ జాఫర్ని తర్వాత సిరాజుద్దౌలాని చంపేసి ఓడిచ్చేస్తే మిర్ జాఫర్ని నెక్స్ట్ నవాబ్గా చేస్తాము అని చెప్పి అండ్ కంపెనీకి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తాము అంటే మోనోపలీ చేసుకోవడం అనమాట. ఈ సీక్రెట్ ఎలియన్స్ ఏదైతే వీళ్ళు చేసుకున్నారో ఇది కూడా ఇంగ్లీష్ వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి ఒక రీజన్ అయ్యింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జూన్ 23, 1757లో జరగకముందే డిసైడ్ అయిపోయింది ఇంగ్లీష్ వాళ్ళే విన్ అవుతారు అని. సో ఈ కుట్ర నవాబ్ ఆఫీషియల్స్ ఈ కుట్ర ఏదైతే ఉందో నవాబ్ పైన వీళ్ళందరూ ఈ మిర్ జాఫరు, రాయ్ దుర్లభ్, జగత్ సేతు వీళ్ళందరూ పనిన కుట్రతో పాటుగా 50,000 మంది ఈ క్లైవ్ ఫోర్సెస్ 50,000 మంది క్లైవ్ యొక్క ఆర్మీ వచ్చి మొత్తం సిరాజుద్దౌలా వాళ్ళ ఆర్మీని అంతటినీ కూడా ఓడించేసి మిర్ జాఫర్స్ కొడుకైన మిరాన్ ఆర్డర్తో సిరాజుద్దౌలాని చంపేయడం జరిగింది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వల్ల చాలా రిసోర్సెస్ అనేవి బెంగాల్లో ఉన్న చాలా రిసోర్సెస్ అనేది నష్టం జరిగింది. అయితే ప్లాసీ ఈ ఆఫ్టర్ ప్లాసీ ఇంగ్లీష్ వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా ఫ్రెంచ్ వాళ్ళని కూడా పక్కకు తోసేసి మోనోపొలీ ఇంకా ట్రేడ్ విషయంలో ఇంకా వాళ్లే వ్యాపార విషయంగా వాళ్ళకి ఇంక ఎవ్వరూ ఎదురు లేకుండా అడ్డు లేకుండా మోనోపొలీ అనేది చేసుకున్నారు ఈ బెంగాల్లో. నెక్స్ట్ మనం ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యొక్క సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఏంటో మనం చూసినట్టయితే ఈ విక్టరీ వల్ల ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఈ మిర్ జాఫర్ ఈ గ్రూప్తో పాటు ఇంగ్లీష్ వాళ్ళు విన్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టే మిర్ జాఫర్ని నవాబ్ ఆఫ్ బెంగాల్గా చేయడం జరిగింది. దానికి రిటర్న్ ఏం చేశారంటే చాలా ఎక్కువ మనీని నెక్స్ట్ 24 పర్గనాస్ లో జమీందారీ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బ్రిటిష్ ఎంపైర్ని ఫౌండేషన్ అంటే అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు స్థాపించుకోవడానికి ఇది మొదటి మెట్టు అని మనం చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మిలిటరీ పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ మిలిటరీ పరంగా సుప్రీంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ ప్రూవ్ అయ్యింది. వాళ్ళ మెయిన్ రైవల్స్ ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో బయటకు వెళ్ళిపోయారు. ఈవెన్ ఏంటి అంటే ఈ వాట్ ఎవర్ ఆ 24 పరంగాస్ ఏవైతే వాళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చాయో దాని ద్వారా ఆ మిలిటరీ వాళ్ళకి పెంచడానికి పోషించడానికి సరిపడా వాళ్ళకి అలా వచ్చేసింది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్లో సుప్రీం కంట్రోల్ అనేది క్లైవ్ చేతుల్లోనే ఉండేది. న్యూ నవాబ్ మిర్ జాఫర్ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం అంతా కూడా ఆయన క్లైవ్ చేతుల్లోనే జరిగేది. దీని అంతటి వల్ల కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక సుప్రీమసీ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. ఈవెన్ నవాబ్ కోర్ట్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, అంటే రెసిడెంట్గా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మిర్ కాసిం అండ్ ద ట్రీటీ ఆఫ్ 1760 గురించి చూద్దామండి. ఈ ప్రతి విషయంలో కూడా ఈ రాబర్ట్ క్లైవ్ ఇంటర్ఫియర్ అవ్వడం అనేది మిర్ జాఫర్ అప్పుడున్న నవాబ్ అయిన మిర్ జాఫర్కి నచ్చలేదు. సో డచ్ వాళ్ళతో కలిసి ఎలానే ఇంగ్లీష్ వాళ్ళని పక్కకి తొయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. బట్ అదే టైంలో నవంబర్ 1759లో డచ్ వాళ్ళని బెదారాలో ఇంగ్లీష్ ఫోర్సెస్ ఓడిచ్చేశారు. సో ఆ రకంగా డచ్ వాళ్ళు అనేది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మిర్ జాఫరు పేమెంట్స్ అనేది కంపెనీకి పే చేయడం లేదు. అండ్ వాట్ ఎవర్ ఈ డచ్ వాళ్ళతో కలవడం ఇదంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళకి కోపం వచ్చింది. అదే టైంలో మిరన్ జాఫర్ సన్ అయిన మిరన్ చనిపోవడం అండ్ ఆ తర్వాత నవాబ్షిప్ కోసం బెంగాల్లో యుద్ధం రైవల్రీ అనేది బిగిన్ అయింది. సన్ ఇన్ లా ఆఫ్ మిర్ జాఫర్ మిర్ కాసిం ఏమో నాకే కావాలి అని, మిరాన్ సన్ నాకే కావాలి అని, ఇలాగా వాళ్ళ మధ్య ఇది అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ అప్పటి న్యూ గవర్నర్ అయిన వన్సిటార్ట్ మిర్ కాసిమ్కి సపోర్ట్ చేస్తాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరే నెక్స్ట్ నవాబ్ అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మిర్ కాసిము కంపెనీ 1760లో ఒక ట్రీటీ అనేది సైన్ చేసుకున్నారు. దాంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో మనం చూసినట్టయితే ఈ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బుర్ద్వాను, మిడ్నాపూర్, చిత్తగాంగ్ ఇవన్నీ కూడా కంపెనీకి ఇచ్చేయాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఈ చునాన్ ట్రేడ్ ఏదైతే
ఏదైతే ఉందో దీంట్లో హాఫ్ షేర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ డ్యూస్, ఇప్పుడు దాకా ఏదైతే కంపెనీకి పే చేయాల్సిన బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పే చేసేయాలి. నెక్స్ట్ సౌత్ ఇండియాలో యుద్ధం చేయడానికి కంపెనీ వాళ్ళకి 5 lakh rupees అనేది ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మీర్ కాసిమ్స్ ఎనిమీస్ అందరూ కంపెనీ ఎనిమీస్, మీర్ కాసిమ్ ఫ్రెండ్స్ అందరూ కంపెనీ ఫ్రెండ్స్, అంటే ఇద్దరికి ఒకటే ఫ్రెండ్స్ ఒకటే ఎనిమీస్ కామన్గా అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ నవాబ్ టెరిటరీలో కంపెనీ వాళ్ళు వచ్చి ఉండడానికి వీల్లేదు, అండ్ కంపెనీ టెరిటరీలో నవాబ్ తాలూకా వీళ్ళు వెళ్ళి ఉండడానికి అనేది వీల్లేదు. సో ఇదన్నిటి వల్ల ఈ కంపెనీ ప్రెషర్ ఇవన్నిటి వల్ల మీర్ జాఫర్ ఏమో రిజైన్ చేసేసాడు మీర్ కాసిమ్కి ఇస్తూ. సో మీర్ జాఫర్కి సంవత్సరానికి 1500 రూపాయలు పెన్షన్ అనేది ఫిక్స్ చేశారనమాట. అయితే మీర్ కాసిమ్ తీసుకున్న స్టెప్స్ ఏంటి ఆయన రూలింగ్లోకి వచ్చిన తర్వాత అనేది మనం చూసినట్టయితే, మీర్ కాసిమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఏబులెస్ట్ బాగా తెలివైన నవాబ్ అని మనం చెప్పొచ్చు అల్వర్ది ఖాన్ తర్వాత. ఈ పవర్ ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత క్యాపిటల్ అనేది ముర్షిదాబాద్ నుంచి బీహార్లో ముంగేర్కి షిఫ్ట్ చేశాడు. ఎందుకంటే కంపెనీ నుంచి ఒక సేఫ్ డిస్టెన్స్లో ఉంది, అంటే మన క్యాపిటల్ని మనం కాపాడుకోవడానికని ఒక సేఫెస్ట్ డిస్టెన్స్కి మూవ్ అయ్యారు. ఆయన తీసుకున్న అదర్ స్టెప్స్ ఏంటి అంటే ఆ రూలింగ్లో బ్యూరోక్రేట్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా కావాల్సిన వ్యక్తుల్ని ఆయనకి నచ్చిన వ్యక్తుల్ని పెట్టుకున్నాడు. ఈవెన్ ఆర్మీలో కూడా మొత్తం అంతా కూడా రీమోడలింగ్ చేసి స్కిల్ని ఎఫిషియన్సీని బట్టి చేయడం అనేది జరిగింది. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ గురించి అండ్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ అనేది మిగతా వాళ్ళకు కూడా సజెషన్స్లోకి వెళ్ళుద్ది. సో లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.